చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సవిత చేనేత, జౌళి శాఖ 2 ఏళ్ల ప్రగతి, ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహానీప ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో చేనేత వస్త్రాలకు విశేష గుర్తింపు తీసుకొచ్చారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్, అప్పారెల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో రూ. 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 2 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. పెట్టుబడుల ప్రోత్సాహం ద్వారా చేనేత, జౌళి రంగాలకు కొత్త ఊపిరిపోయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందరికీ నమస్కారం. 2 ఏళ్ల సుపరిపాలన. మరి ఈరోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి సూచనల మేరకు మరి ఈరోజు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ 2 ఏళ్ళు పక్క లేపాక్షి, మరి ఖాదీ బోర్డ్, మరి ఈ 4 డిపార్ట్మెంట్ల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజారంజక పాలన నడిపామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే పోగును వస్త్రంగా మలిసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలందరికీ కూడా మరి ఈ మీడియా ద్వారా కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి గతంలో కూడా 14-19లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ, కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి RMSS ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. 15% సబ్సిడీ నూలు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం. మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్లు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే మరి 4 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం. ఆ మాట ప్రకారం మరి నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు సుమారుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా
90,000 మంది చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేశాం. అందులో హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాల కంటే పవర్లూమ్కి 500 యూనిట్లు. మరి ప్రతి నేతన్నకు మగ్గం ఉన్న నేతన్నకు సుమారుగా నెలకు 200 రూపాయలు దాకా వారికి ఆదా చేయబడుతున్నాం. అదేవిధంగా ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చెందుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి పవర్లూమ్ మరమగ్గం నేతన్నలకు సుమారుగా నెలకి 1,860 రూపాయలు, మరి ఏడాదికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ పథకానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చేనేత వస్త్రాల అమ్మకాలు, ఎందుకంటే వారు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను మరి ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశం కూడా కల్పించాం. అదేవిధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే విధంగా మరి ప్రైవేట్ కంపెనీస్తో కూడా మరి ఆద్యం, టాటా తనేరా, కోఆప్టెక్స్ వంటి సంస్థలతో మరి డైరెక్ట్గా చేనేత సంఘాలకే మరి ఒప్పందాలు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో చేనేతలకు 365 రోజులు పని కల్పించాలనే సంకల్పంతో మరి డిపార్ట్మెంట్ అధికారులు అందరం మరి కేంద్రంతో కూడా చర్చించి, మరి శిశోడే గారు కావచ్చు, కమిషనర్ రేఖారాణి గారు కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మమ్మల్ని ఎప్పుడప్పుడు సలహా సూచనల మేరకు మరి కేంద్రంతో కూడా డిస్కషన్ చేసి మరి మెగా క్లస్టరు మరి రాయలసీమలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. మరి చేనేతలు కూడా ఎక్కువగా ఉన్నారు. ధర్మవరం ప్రాంతంలో చేనేతలు అంటే సత్యసాయి జిల్లాలో ఎక్కువగా ఉన్నారని, మరి సుమారుగా 10,000 మందికి లబ్ధి పొందేలా మెగా క్లస్టర్ కూడా మరి సుమారుగా 38 కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలు పెట్టామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మంగళగిరిలో కూడా మరి 22 కోట్ల రూపాయలతో క్లస్టర్ శాంక్షన్ అయింది. మరి అదేవిధంగా పిఠాపురం కూడా మరి 15 కోట్ల రూపాయలతో మరి పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అమరావతిలో కూడా చేనేత మరి హస్తకళాకారులకు మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి చేనేత హ్యాండ్లూమ్స్ అభివృద్ధి కార్యక్రమానికి మరి ఎన్ఎస్డిపి ద్వారా కూడా 10 హ్యాండ్లూమ్ క్లస్టర్లు చిన్నవి సుమారుగా 11 కోట్ల రూపాయలు కూడా మంజూరైంది. అందులో 106 మంది చేనేత వర్క్షెట్లు కూడా మరి ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి విశాఖలో కూడా 172 కోట్లతో మరి మాల్ కూడా నిర్మాణం జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.